చర్చా కార్యక్రమానికి స్వాగతం. శబరిమలై మెట్రో రైలు గురించి అలాగే మరికొన్ని వివరాలు మనకు తెలియజేయడానికి మనతో మాజీ శబరిమలై జెడ్ఆర్సీసీ మనోహర్ రెడ్డి గారు ఉన్నారు. లేట్ చేయకుండా వారితో మాట్లాడి ఈ వివరాలను మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. Samshanam, Ayyappa Sharam. This is very nice day today. You are sitting and exposing in front of the K6 channel to all the media are very అదృష్టవంతులు ఈరోజు. సంశనం సార్, ముందుగా మీరు ప్రత్యేకంగా రాష్ట్రపతి భవన్కి వెళ్ళారని విన్నాం. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు ఇన్వైట్ చేశారు? సంశనం, దిస్ ఈస్ నోస్ టు బాసర సరస్వతి దేవి ఎంటైర్లీ. ఐ డోంట్ నో వాట్ వై మై బ్రెయిన్ యాజ్ యాక్టివ్ లైక్ దట్. ఈ మైండ్ సెన్స్ అనేది అంతా బాసర సరస్వతి దేవికి కనెక్ట్. ఈ ప్రపంచ భూజానాభా ఎంత ఉందో ఎవరికి తెలియదు. నన్నే ప్రత్యేకంగా బాసర సరస్వతి దేవి కానీ అటు శబరిమల అయ్యప్ప స్వామి కానీ నాకెందుకు ఈ ప్రత్యేకంగా ఈ బ్రెయిన్ రిసోర్సెస్ అండ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్స్ హౌస్ వై దే ప్రొవైడింగ్ అంటే ఆ విధంగా యాక్టివ్ ఎందుకు అవుతుందో నాకు తెలియదండి. ఈ ప్రాంత ప్రజలు సస్యశ్యామలుగా ఆర్థిక వ్యవస్థలు బాగుపడాలనే నేను మూవ్ చేస్తున్నామ్మా. ఓకే సార్, శబరిమలై మాస్టర్ ప్లాన్ మెట్రో లైన్ గురించి మీ అనుభూతి ఏమిటి? ది మెట్రో లైన్ అనేది ఏంటంటే రైల్వే లైన్కి ఎప్పుడు మనం బడ్జెట్ శాంక్షన్ తీసుకున్నాము, ల్యాండ్ ఎక్వేషన్ పొజిషన్ తీసుకున్నాం, అంతా తీసుకున్నాం అంగమల్ల టు అచ్చుతోడ. కానీ అది ఏంటంటే అక్కడ ముందుకు సాగటం వేరే ప్రాబ్లమ్స్తోని ముందుకు సాగుతలేదు. ఆల్ ది సడన్ ఆఫ్ ఒకసారి మెట్రో లైన్ అనేది ఎందుకు తీసుకోవద్దు ప్రతిపాదన అని మెట్రో లైన్ కోసమని అది డ్రాఫ్టింగ్ చేసిన సింగిల్ అప్లికేషన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఇచ్చాను. వీ నీడ్ ఏ మెట్రో లైన్ ఫర్ ది శబరిమల along with the master plan and a same application it has forward the railway board, and railway board has also given green signal to the metro line. ఎందుకంటే ఈ మెట్రో లైన్ కూడా అవుతే ఏమవుతుందంటే ఈ ఫారెస్ట్ ఏరియా కట్టింగ్ అనేది తగ్గుతుంది కాబట్టి పిల్లర్స్ టు పిల్లర్స్ మెట్రో లైన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆన్ ద గ్రౌండ్ ట్రాక్ అనేది అది ముందుకు సాగుతలేదు. వేరియస్ ప్రాబ్లమ్స్ అక్కడ కేరళలో ఉండట్లా అది ముందుకు సాగుతుంది. అందులో పర్టికులర్గా కాంక్రీట్గా దాన్ని డెలికేటెడ్గా వర్క్ చేస్తే రిప్రజెంట్ చేస్తే ఏదైనా ముందుకు సాగుతుంది. నేను ఉండేది ఇక్కడ నిజామాబాద్లో, ఆ కేరళ రాష్ట్రం ఉన్నది ఆ దేవదేవునికే తెలుసు. మరి నాతో ఎందుకు బాసర సరస్వతి అమ్మ ఇవన్నీ చేపిస్తుందో టీవీ ప్రేక్షకులకు అందరూ తెలుసు. ఎంతోమంది అనుగ్రహంతో ఎంతోమంది హయ్యర్ ఆఫీషియల్స్ కోఆపరేట్తో ఈ రిప్రజెంటేషన్స్ చేస్తున్నాం కాబట్టి సానుకూలంగా స్పందన అన్ని లైన్స్ శాంక్షన్ అవుతూ వస్తున్నాయి ఇక్కడ వరకు. ఓకే సార్, ఎంతోమందికి ప్రధానమంత్రి కావచ్చు, కేంద్ర మంత్రి, అలాగే రైల్వే మంత్రులకి, రాష్ట్ర మంత్రులందరికీ కూడా పిటిషన్స్ ఇస్తుంటారు. ఇంతగా ఎందుకు కృషి చేస్తున్నారు మీరు? యాక్చువల్లీ మీరందరూ హైదరాబాద్ ఎట్లా వెళ్తారో నేను ఢిల్లీ పోవటానికి కూడా అంత నాకు ఆస్కారం ఉంటుందమ్మా. నేను అంటే అది చెప్పాలో అర్థం నాకు తెలియదు ఈ టీవీలో లైవ్లో, కానీ నాకు ఢిల్లీ ఎప్పటి నుంచో కనెక్టివిటీ ఉంది. 74 నుంచి ఢిల్లీ పరిసర ప్రాంతాలు, ఎందుకంటే బీయింగ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి అందులో మంచి ఎన్సిసి ఆర్మీ వింగ్లా, మళ్ళీ ఇండియన్ ఆర్మీ 15th రాజ్పుత్లో రెగ్యులర్ ఆర్మీ అటాచ్మెంట్ కూడా చేసినా కాబట్టి హౌ టు అప్రోచ్ పాయింట్ టు పాయింట్ డిబేట్ చేయాలి. హయ్యర్ ఆఫీసర్స్లో ఎక్కడ కూడా వర్డ్ స్క్రిప్పింగ్ అయ్యి మనం డిబేట్ చేస్తే మన వర్క్ కాదు. వాళ్ళ ఆన్సర్స్ ఏంది, మనం ఏం క్వశ్చన్ ఇవ్వాలా, ప్రాంతం ఎట్లా డెవలప్ చేయాలా. ఎందుకంటే ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలన్నీ బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా వెనుకబడి ఉన్నాయి. యాజ్ ఆన్ దిస్ డే ఈ ఒక్క లైనే కనెక్టివిటీ పెరిగింది. ఏది మన సికింద్రాబాద్, నిజామాబాద్, దీన్ని నాందేడ్, ఈ లైన్ మీద ఎప్పుడైతే బ్రాడ్ గేజ్ డెవలప్ అయిందో ట్రైన్స్ రావడానికి ఆస్కారమైంది. నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పెరిగింది కాబట్టి ఇప్పుడు డబ్లింగ్ అండ్ ఎలక్ట్రికల్ కూడా సప్లిమెంటరీ బడ్జెట్లు ఇస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళామంటారు. మన్వాడ్ వరకు కనెక్టివ్ చేస్తే సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ కార్డర్స్ అన్నీ కనెక్టివిటీ పెరిగి ఇంకొక 400 ట్రైన్స్ యావత్ భారతదేశానికి కనెక్టివిటీ మన్మాడ్ నుంచి మనకు పెరిగే ఆస్కారం ఉంటుంది. మనకు కూడా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సార్, మన్మాడ్ మేడ్చల్ డబ్లింగ్ లైన్ అనేది ఎప్పటి వరకు అయ్యే అవకాశం ఉందంటారు? డబ్లింగ్ ఇట్ ఈస్ ఫోర్సబుల్ ఆన్ ది రిప్రజెంటేటివ్ లీడర్స్. దో ఆర్ సిట్టింగ్ ఇన్ ద పార్లమెంట్ హౌస్, those are representing their parts of the region.
ఏ ప్రాంతాల నుంచి రిప్రజెంట్ చేస్తారో ఇటు ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఈవెన్ మన జిల్లా పరిషత్ ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతోనే ప్రెషరైజ్తోనే ఫండ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. యాజ్ ఎర్లియర్ కంప్లీట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రెషరైజ్ ఉండాలా, ప్రాపర్ వ్యూస్ ఉండాలా. ఓకే సార్, అలాగే ఓనం అని విన్నాం, తిరు ఓనం అని చెప్పేసి వింటుంటాం. అంటే ఏంటి అసలు, దీని విశిష్టత ఏమిటి, ఎప్పుడు జరుగుతుంది? ఇది టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఇది ఒక మంచి శుభవార్త. ఈరోజు తిరు ఓనం అని అంటే వామన అవతారంలో బలి భూమిలోకి వెళ్తాడు. బలి చక్రవర్తి ఆయన సంవత్సరం విష్ణుమూర్తి వరంతో లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క కోరిక వల్ల బలి చక్రవర్తి వచ్చే నెల 4/9 కానీ సాయంత్రం సంధ్యాసన టైంన ముక్కోటి దేవతలు, ఇంద్రాతి దేవతలు మీదకి వెళ్ళి పుష్పాలు వేస్తారు. ఆ పుష్పాలే శబరిమల పడి మీద పడుతూ అక్కడ ఉన్న అయ్యప్ప భక్తులందరి మీద పడుతుండే. ఒకప్పుడు 18 years బ్యాక్ 16 members కూడా లేకుండ్రి. వామన అవతారంలో బలి సంవత్సరానికి ఒకసారి భూమి నుంచి బయటకు వచ్చి ఆయన రాజ్యము ఆ ప్రాంతం అంతా చూసి మళ్ళీ భూమిలోకి వెళ్ళి హోనం, దట్ ఈస్ కాల్డ్ తిరువోనం. హోనం ఈజ్ సపరేట్, తిరువోనం అంటే బలి భూమిలోకి వెళ్ళి వచ్చే దినము. అది 4/9 కేరళ రాష్ట్రంలో అతి పెద్ద ఫెస్టివల్ ఇది హోనం. ఈ సందర్భంగా సాయంకాలం సంధ్య అద్భుతమని అంతకుముందు కూడా పేపర్లో కూడా చాలాసార్లు ఇది ఆర్టికల్ రాశారమ్మా. హోనం ఒక ప్రత్యేకత, విశిష్టత. ఓకే సార్, మన నిజామాబాద్కి ఇంకా కొత్త ట్రైన్లు ఏమైనా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? మనకు ఇప్పుడు ట్రైన్స్ ఆల్రెడీ అది మేడ్చల్ బీదాపూర్ పెట్టాము. అది ట్రయల్ ట్రైన్ కూడా ఇచ్చారు, ఢిల్లీకి అడిగినాము. అది శివరాత్రి రోజు నిజామాబాద్ నుంచి ఢిల్లీకి ట్రైన్ వెళ్ళిందమ్మా. అది కంటిన్యూ చేయమని అడుగుతాము. ఇప్పటికేమో నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పెరిగిపోయినాయి, సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నది వాళ్ళు అంటారు. ఎనీహౌ ద ప్రపోజల్ ఈజ్ దేర్. ఈవెన్ ఇప్పుడు ఇంకొక ట్రైన్ పెరిగింది, మనం నియరెస్ట్ అది పోతున్నాం రాజస్థాన్ గుజరాత్ బార్డర్కు. అట్లనే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ డబ్లింగ్ వస్తే ఇంకా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పెరుగుతాయి. మనకి ఇండస్ట్రీ సెక్టార్స్ డెవలప్ అవుతాయి, పరిశ్రమలు రావడానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు దూర ప్రాంతాలకు కూడా పోవటానికి ఆస్కారం ఉంటుంది. మేజర్ వన్ మోర్ బర్నింగ్ ప్రాబ్లం వీఆర్ పుటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ యూనియన్ ప్రైమ్ మినిస్టర్ గారికేమో 17/3 నాడు పెట్టినాను. అదే రైల్వే మంత్రి గారికేమో రైల్వే మంత్రి గారు కూడా మొన్న పోయిన నెల పెట్టాను లెటరు. అంటే పర్సనల్గా ఐ వాజ్ డెలివరీ ఆన్ 26/2025. దిట్ ఈస్ పర్టికులర్లీ గివింగ్ ఎ బడ్జెట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ దిస్ నార్థన్ తెలంగాణ. వాట్ ఎవర్ ది బ్యాక్ పెండింగ్ లాంగ్ ప్రాజెక్ట్స్, ఇక్కడ మనకి పిట్ లైన్ లేదు నిజామాబాద్లో, ఇదివరకు ఉండే కొన్ని ప్రాజెక్ట్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి. వాటికి సఫిషియెంట్ పండించి కంప్లీట్ చేస్తే ఏమవుతుందంటే ఇది డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది. వేరే ప్రాంతాలకు కనెక్టివిటీ కూడా పెరగడానికి వస్తుంది. ఈ ప్రాంత ప్రజలే వెళ్ళటానికి అవసరం ఉంటుంది. అదే ఇప్పుడు బాంబే పూనా 2.5 hours డైలీ వెళ్తారు ఎంతోమంది. మళ్ళీ సాయంత్రం సంధ్యావశాంలో వస్తారు. హాలిడేస్లో వాళ్ళు పూనాలో ఉంటారు, బాంబే. అదే రాబోయే కొన్ని సంవత్సరాల్లో సికింద్రాబాద్ నిజామాబాద్ లైక్ ఒకటి లైన్ తీసుకున్నామనుకో, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు, వ్యాపారవేత్తలకు, విద్యావేత్తలకు అందరికీ అనుగుణం ఉంటుంది. మార్నింగ్ పోయి అక్కడ ఉండటానికి, హాలిడేస్లో వాళ్ళు ఇక్కడనే ఫ్యామిలీతోని కనెక్టివిటీ ఉండటానికి ఆస్కారం ఉంటుందని. ఓకే సార్, నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గుజరాత్ బార్డర్కి ట్రైన్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది సార్? ఇది 1 week బ్యాక్ స్టార్ట్ అయిందమ్మా జైపూర్. అది 44 hours జర్నీ. అది 5 years బ్యాక్ నుంచి అడుగుతున్నాం. అది పర్చువేషన్, కనెక్టివిటీ పెంచండి, ఈ ప్రాంత ప్రజలకు కనెక్టివిటీ పెరుగుతూ వేరే ప్రాంతాలు ఉన్న నాగరికత డెవలప్ అవుతూ ఇండస్ట్రీ సెక్టార్ రావడానికి. మళ్ళీ అదేవిధంగా నిజామాబాద్కు రైల్వే నెట్వర్క్ ఉంటే వేరే ప్రాంతాల నుంచి ప్రజలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసమే ఈ పర్సనల్గా మొన్న 20th నాడు కూడా అక్కడ ఇస్తూ, రైల్వే మంత్రికి ఇస్తూ, ప్రధానమంత్రికి ప్లస్ ఫైనాన్స్ అసోసియేట్స్ అంటే టూరిజం గవర్నమెంట్ అందరికి ఇస్తూ దీని ఎలిగేషన్ ఆఫ్ ది డ్రాఫ్ట్స్. several times I was received so many calls from the grievance cells from Government of India. I was very concrete. I loaded my grievance to exposing for the development of these region people, why they
డ్రాబ్యాక్ కంపేర్ టు అదర్ పార్ట్స్. మనం వేరేలతో ఎందుకు రీచ్ కాలేకపోతున్నాం ఈ ప్రాంత ప్రజలు డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్లా. మనిషి ఎంత ఎదిగినా కానీ అందరికీ తెలిసిన విషయమే, పోయేటప్పుడు పుణ్యము పురుషార్థం రెండే ఫార్గాటెన్. వాట్ ద రతన్ టాటా లెఫ్ట్ అవే, వాట్ ద టేకెన్. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలా, ఎకనామిక్ రిసోర్సెస్ డెవలప్ అవుతే రైల్వే నెట్వర్క్ కీ రోల్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది రైల్వే నెట్. సో మెనీ ఆర్టికల్స్ రాసేటప్పుడు మీరు మాకు కనెక్టివిటీ పెంచండి. కనెక్టివిటీ యావత్ భారతదేశంలో కానీ ఇంటర్ స్టేట్స్లలో కానీ అన్నిటికీ పెంచితే మా ప్రాంత ప్రజలు విద్యాభ్యాసం కానీ వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నాగరికత చూసి వాళ్ళు ఇక్కడ తెలుసుకున్నట్టుగా ఎస్టాబ్లిష్మెంట్కి వాళ్ళకు రిసోర్సెస్ ఆఫ్ మైండ్ సెట్లో పెరిగి వాళ్ళ డెవలప్మెంట్కు ఆస్కారం పెరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ part of the key role of the development of the part of the region. This region is drawback to development compared to other districts and other parts of the region. This know all the intellectuals and educated people, they know very well why this became a drawback for the development of the in the part of the other districts or compared to other states. ఓకే సార్, చివరిగా K6 వ్యూవర్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి మనిషి ఎదుగుతున్న కొద్దీ ఈ ప్రాంతము సస్యశ్యామలు ఉండాలని కూడా వాళ్ళు వాల్యుబుల్ సజెషన్స్ కంప్లీట్ వాళ్ళ రిప్రజెంటేటివ్ లీడర్స్కి డెవలప్ చేస్తే వాళ్ళు స్థానిక అసెంబ్లీలో కానీ జిల్లా పరిషత్లో కానీ మున్సిపల్లో కానీ వాళ్ళు ఇన్పుట్ కరెక్ట్ ఉంటే ప్రాపర్ డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ నేను పుట్టి పెరిగిన నిజామాబాద్లో ఈ ఎందుకు ఈ డెవలప్మెంట్ అవుతలేదు అనే యాంగిల్లో ఆలోచించి నేను ఒక స్టేట్ గోల్డ్ మెడలిస్ట్, ఆల్ ఇండియా మెడలిస్ట్, ఐ వాజ్ ద బెస్ట్ ప్లాటింగ్ కమాండర్ ఇండియన్ ఆర్మీ ఎన్సిస్, ఐ గివెన్ 3 చీఫ్ ఆర్మీ స్టాఫ్ గార్డ్ ఆఫ్ ఆనర్. ఇదంతా అవగాహన ఉంది కాబట్టి నేను అవుట్లుక్గా with my own pocket money I will move for the Delhi and all the representative leaders and going for the Kerala government also I putting, they will appreciating of the putting of this. Even Sabarimala master plan, Sabarimala hyper committee meeting, they put it in front of the government of India to declare as a national pilgrim center. Dani Jatiya Sabha కింద declare చేయమని we are put it that it has approval. కానీ కంటిన్యూషన్ పర్చేషన్ లేక అది అట్లనే పెండింగ్ అయిపోయింది. ఎందుకంటే తిరుపతి జాతీయ సంపద కింద నేషనల్ పిల్గ్రిమ్స్ ఉంటారు. శ్రీకృష్ణ గురువాయూర్ టెంపుల్ కూడా జాతీయ సంపద. అట్లనే దీన్ని కూడా శబరిమల డిక్లేర్ చేస్తే అప్పుడు దానికి సపోర్ట్ ట్రావెండ్కో దేవస్థానం బోర్డు కింద 100 టెంపుల్స్ ఉన్నాయి. దీన్ని బైఫర్కేషన్ చేస్తేనే ఆర్గనైజేషన్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే వాట్ ఈజ్ లార్డ్ అయ్యప్ప అనేది చాలామందికి తెలియదు. చాలా విశిష్టత. అయ్యప్ప మాల అనేది చాలా అతి పవిత్రము, చాలా కేర్ఫుల్గా ఉండేటట్టు ఉంటేనే అయ్యప్ప మాల వేయాలమ్మా. ఇది దిస్ ఇస్ థింగ్ ఆఫ్ ది ఎంటైర్స్. ఓకే సార్, రైల్వేకి సంబంధించిన ఎన్నో వివరాలు ఈరోజు మా అందరికి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఇదంతా ఎంతోమంది ఆశీర్వాదంతోనే నేను ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ముందట పెట్టి సాధించాయి. ఈవెన్ కేరళ గవర్నమెంట్ కూడా దే విల్ ఎంకరేజ్ బీయింగ్ ready. This is you ask when you are going for the Delhi, you put in front of tourism government of India, you put in front of the finance minister. వాళ్ళ అడ్వైజులు వాళ్ళు చెప్తుంటారు, అవుట్లుక్ చెప్తుంటే దాన్ని నేను కూల్గా ఆలోచించి మళ్ళీ డ్రాఫ్ట్ అయ్యే విధంగా హయ్యర్ ఆఫీసర్స్ ముడితే వాళ్ళు కంక్లూజన్కి రావాలి. ఎందుకంటే నేను ఉండేది నిజామాబాద్లో, ఢిల్లీలో కాదు. వాళ్ళు పేపర్లో ఇప్పుడు మీ టీవీ స్టూడియోలో కూర్చున్నానమ్మా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎప్పుడు పెట్టినా నేను ఇండెంట్ మీరు చెప్పండి అమ్మా తల్లి. 2025 26th మంత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పెట్టిన ఇది శబరిమల నేషనల్ పిల్గ్రిమ్ సెంటర్ డిక్లేర్ చేస్తూ మెట్రో లైన్ శాంక్షన్ ఇవ్వమని. అదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి మళ్ళీ నాకు లెటర్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది తల్లి మీరే చెప్పండి ప్రేక్షకులకు. జూన్ చెప్పండి మీరే. జూన్ నాడు వచ్చింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి కామన్గా ఇట్లా లెటర్స్ వస్తాయా అంటే గ్రేవెన్సీ కరెక్ట్ ఉండాలా, డెప్త్ ఉండాలా. డెప్త్ గ్రేవెన్సీ పర్ఫెక్ట్ కరెక్ట్ ఉండాలి, పేరా కరెక్ట్ ఉండాలి. అప్పుడే వాళ్ళంతా, ఎందుకంటే అంత ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా అక్కడ ప్రెసిడెంట్ ఆఫీస్లో చీఫ్ సెక్రటరీలో వాళ్ళంతా ఉంటారు. నేను ఈ మెమోరండం ఇచ్చేటప్పుడు 4 హయ్యర్ ఆఫీసర్స్ దే డిబేటెడ్. నేను వాళ్ళకి చెప్పాను, వన్స్ ఐ వాజ్ ది గెస్ట్ ఫర్ ది ప్రెసిడెంట్స్ ఆఫ్ సార్, దెన్ ఐ టేకెన్ ఏ టీ బ్రేక్ విత్ దెన్ ప్రెసిడెంట్ అండ్ ఐ గివెన్ ఏ ఆల్ ద చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్, గార్డ్ ఆఫ్ ఆనర్ అన్నీ చెప్పుకుంటా సార్. వాళ్ళ కంక్లూజన్కి వస్తారు. కాబట్టి అది ఎట్లా ఎలిగేషన్ చేయాలా,
మేడం దగ్గర ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఎట్లా పెట్టాలా, దీన్ని ఎట్లా అవుట్లుక్ తీసుకెళ్ళాలని, అదే అవుట్లుక్ తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు నాకు రిసీవింగ్ లెటర్ ఇచ్చి నాకు ఫార్వర్డ్ చేసి ఇట్ వాస్ ఫార్వర్డ్ ఫర్ ది రైల్వే బోర్డ్. That is sufficient. They will come, then they will take the scrutiny and they put in the railway budget. Some extent we will get the budget. And it is the blessings of the Lagman people, those are seeing in the TV. And God blesses is there. Sam Sharanam Ayyappa, Sharanam Ayyappa. ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం. మరో అంశంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ కేసీ. Sam Sharanam.